అండి, జేయాస్ కిచెన్కి స్వాగతం. ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో రండి చూద్దాం. ఎగ్ ముందే బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, కొద్దిగా గీ కూడా వేసుకోండి. స్పైసెస్ వేసుకొని కొద్దిగా వేగాక 2 ఆనియన్ కట్ చేసుకుని వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. 2 టమాటాలు మిక్సీ పట్టి వేసుకోండి. కొద్దిగా ఫ్రై అయ్యాక కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. బాగా మిక్స్ చేసి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ కారం బాగా మిక్స్ చేసుకోండి. 1 కప్పు పెరుగు కూడా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ మిక్స్ అయ్యాక లాస్ట్లో కొద్దిగా బిర్యానీ మసాలా, అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్నాం కదండి బియ్యం వేసుకోండి. బాగా కలపండి. మరి అంత గట్టిగా కలపొద్దు, మెత్తగా కలపండి. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ వేసుకోండి. దాంట్లో బాయిల్ చేసుకుని ఎగ్ వేసుకొని కాసేపు మూత పెట్టండి 10 మినిట్స్. చూసారా మన బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని పెరుగుతో అలా తింటే అబ్బాబా ఎంత బాగుందో. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.